హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. 2 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు, ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లో ఫైనల్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ని కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి. 2018 కార్ అండి. మోడల్ చూసుకున్నట్లయితే 2018 కార్ అండి. 2033 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 1,12,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఈ షోరూంలో కూడా, ఫోర్డ్ షోరూంలో కూడా అన్నీ కూడా షోరూమ్ ట్రాక్ అయితే ఈ కార్కి అయితే ఇప్పుడు దాకా 1,12,000 కూడా షోరూమ్ ట్రాక్ ఉంది. షోరూంలో కూడా వారంటీ కార్డు అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా మొన్న రీసెంట్గా జనరల్ సర్వీసింగ్ అయితే అయింది. మళ్ళీ మీరు 1,32,000 దాకా కూడా ఇంజన్ వారంటీ ఉంది ఈ కార్కి. అలాగే మీరు జనరల్ సర్వీసింగ్ చేయించుకోవాలన్నా కూడా లేబర్ ఛార్జ్ అట్లాంటివి అయితే ఏం పడవు. ఓన్లీ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్కి ఇటువంటి వాటికి డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుందండి. మీరు 1,32,000 దాకా కూడా ఈ కార్కి జనరల్ సర్వీసింగ్ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు. అంటే ఇంజన్ ఆయిల్ బిల్లు, అట్లాంటి ఇంజన్ ఆయిల్ డబ్బులు అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. 1,12,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కార్ అండి. డీజిల్ కార్ అండి, మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. ఎంప్లాయీ యూజ్ చేసినటువంటి కారు, గవర్నమెంట్ ఎంప్లాయీ యూజ్ చేసినటువంటి కార్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా అయితే ఉంది. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ బాక్స్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ అన్యూజ్ అండి. అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైలేజ్ విషయంలో 1 లీటర్ డీజిల్ హైవే మీద 18 నుంచి 22 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే 4 పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. సీట్ కవర్స్ 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా గ్రే కలర్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే 1-2 టచ్అప్లు అనేది కామన్ అండి. 100కి 100% ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. అలాగే గ్లాసులు కానీ, డోర్లు కానీ ఏం చేంజ్ అవ్వలేదండి. ఈ కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, అలాగే డోర్కి వచ్చేటటువంటి పేస్టింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే 5 లక్షల రూపాయలు ఐడి వాల్యూతో ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఇంకొక 2 నెలలు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కారు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో 5,75,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ 100కి 100% ఉన్నాయి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు 60 నుంచి 70% టైర్స్ ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అని చూడొచ్చు. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60 నుంచి 70% టైర్ అయితే ఉంది. అలాగే ఎలైవిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్కు వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే వాషర్ విత్ వైపర్ డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. స్టెప్నీ టైర్ 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. ఈ క్యాప్ తీయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మీకు కావాలంటే తీసి ఫొటోస్ కూడా అయితే పెడతాను. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక
60-70% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు ప్రస్తుతానికి ఏం పని లేదండి, కేవలం తీసుకొని నడుపుకోవటమే. అలాగే రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చూడొచ్చు 70% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డ్రైవర్స్ డిక్కీ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా మొత్తం కూడా బాడీ పంచింగ్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే రిఫ్లెక్టర్స్ కానీ టూల్ కిట్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఒకసారి మొత్తం కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయి. 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. స్మార్ట్ సెన్సర్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే చూసుకున్నట్లయితే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. అలాగే రివర్స్ గేర్ వేసాను, కెమెరా కూడా వర్కింగ్లో అయితే ఉంది. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ABS అయితే ఉందండి. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది. రేడియేటర్ పట్టీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఇంజిన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి. అలాగే బ్యాటరీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ABS అయితే ఉంది. బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. కంపెనీ బానెట్ అండి. 2018 కారు, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్, 1,12,000 తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. కారు కాస్ట్ 5,75,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి. అందరికీ బాయ్, జై.